సో హలో గాయ్స్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు ఈ వీడియోలో చాలా కిరాక్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ మనము అంటే బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాం, రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ హైలైట్ ఏంటంటే మన మిస్టర్ మిక్ మ్యాన్, మన విన్స్ మిక్ మ్యాన్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ విన్నారు అనుకుంటా, అంటే ఒక రూమర్ చాలా దబాయించి వస్తుందన్నమాట ఒక 2-3 రోజుల నుంచి. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ కొంటారంట. అంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూ మళ్ళొకసారి కొనడానికి చాలా ఇంట్రెస్టెడ్గా అనిపిస్తున్నారని ఈ టైప్లో చాలా రూమర్స్ వస్తున్నాయి కదా. సో ఈరోజు ఈ వీడియో లేదా మొత్తం క్లియర్ కట్గా ఫుల్ డీటెయిల్స్లో అంటే మొత్తం చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. మన మిస్టర్ మిక్ మ్యాన్ మన డబ్ల్యూడబ్ల్యూ కొనరా అండ్ కొంటారంటే అసలు ఎందుకు కొంటున్నారు, ఎందుకు రూమర్స్ వస్తున్నారు, కథ అయింది, మొత్తం స్టోరీ అయింది, మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ చాలా కష్టపడి మన డబ్ల్యూడబ్ల్యూకి ఒక టాప్ లెవెల్లో తీసుకొచ్చినారు. ఓకే, మన మిస్టర్ మిక్ మ్యాన్ వల్లనే ఈరోజు ఇప్పుడు మనం ఇంత పెద్ద సూపర్ స్టార్స్ లైక్ జాన్ సీనా అయినా సరే, అండర్టేకర్ అయినా సరే, మంచి లెజెండ్స్ అయినా సరే, ఆఖరికి రోమన్ రేన్స్ అయినా సరే, అంటే వీళ్ళందరూ ఇంత టాప్ ప్లేస్ ఉన్నారు అంటే అది ఎక్కడో మిస్టర్ మిక్ మ్యాన్ వల్ల. అంటే చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క రెస్లర్లో దమ్ము ఉంటుంది, ప్రతి ఒక్క రెస్లర్ చాలా కిరాకు ఉంటాడనమాట. కానీ కరెక్ట్ టైంలో వాళ్ళకి పుష్ చేయాలి. అండ్ ఆ పుష్ ఇచ్చింది ఎవరు, కరెక్ట్ బుకింగ్, మంచి బుకింగ్, మంచి మ్యాచెస్ ఇచ్చింది ఎవరు, మన మిస్టర్ మిక్ మ్యాన్ అనేమాట. అందుకే కదా మనకు డబ్ల్యూడబ్ల్యూ అంటే ఇంత ఇష్టము. అండ్ హైలైట్ ఏమవుతుంది, ఇప్పుడు ప్రెసిడెంట్ డబ్ల్యూడబ్ల్యూ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే చాలా బోరింగ్ అవుతుందన్నమాట. డబ్ల్యూడబ్ల్యూ ప్రెసిడెంట్ అంతా అంటే మంచి బుకింగ్, మంచి మ్యాచెస్ లేవన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ వ్యూవర్షిప్ అంటే స్లోలీ చాలా పడిపోతుంది. అండ్ మన ఇండియాలో మనకి ఫ్రీలో వస్తుండే, అంటే మనకి మన సోనీ స్పోర్ట్స్ ఛానల్ వస్తుంది అనమాట. అండ్ మన సోనీ లీవ్లో వస్తుండే, సోనీ లీవ్లో అంటే సబ్స్క్రిప్షన్ ఉంటుండే, బట్ ఫ్రీలో చూసుకున్న ఆప్షన్ ఉండే అనమాట. టీవీ కేబుల్స్లో వస్తుండే అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ, కానీ ప్రెసెంట్ టీవీ కేబుల్స్లో వస్తుంది అనమాట. సో ఇదంతా చూసిన తర్వాత అంటే ఇప్పుడు ఎవరు డబ్ల్యూడబ్ల్యూకి ఇంత టాప్ ప్లేస్ తీసుకొచ్చిండో, ఎవరి వల్ల డబ్ల్యూడబ్ల్యూ ఇంత పెద్ద పేరు సంపాదించిందో ఆ మనిషికి ఎట్లుంటుంది. ఇప్పుడు ఆ మనిషి ఇదంతా చూస్తుండు కదా. అండ్ ఆ మనిషి ఎవరు, మిస్టర్ మిక్ మ్యాన్ అనమాట. మిస్టర్ మిక్ మ్యాన్ ఇదంతా చూస్తుండే అనమాట. అంటే ఇదంతా అసలు ఏం జరుగుతుంది అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ మొత్తం అంటే మొత్తం పడిపోతుందన్నమాట. అంటే ఫ్రీలో ఫ్యాన్స్ ఎవరు చూడలేకపోతున్నారు, సబ్స్క్రిప్షన్ పెట్టేసిన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయింది. అంటే ఇదంతా మా డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు రసల్ మేనియా పైన అంటే రసల్ మేనియా పై చాలా తమాషాలు అవుతున్నాయన్నమాట. ఫస్ట్ ఒక సిటీలో కన్ఫర్మ్ చేస్తున్నారు, మరోసారి క్యాన్సిల్ చేస్తున్నారు, చాలా తమాషాలు జరుగుతుంది. ఇలాంటి ఎప్పుడు కాదు, ఒక్కసారి రసల్ మేనియా ఒక సిటీ అని కన్ఫర్మ్ అయినప్పుడు ఆ సిటీలో కంపల్సరీ రసల్ మేనియా జరుగుతుండే అనమాట. ఆ టైప్లో ఉంటుండే. కానీ వీళ్ళు అంటే టీక్యూ వాళ్ళు అంటే ఇప్పుడు ఎండవర్ టీక్యూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైసలు సంపాదించడానికి, ఓపెన్గా చెప్తున్నాను, పైసలు సంపాదించే డబ్బులు సంపాదించడానికి లేదా వాళ్ళు చాలా కిందికి పడిపోతున్నారు అనమాట. ఇష్టం ఉన్నట్టు రేట్స్ అంటే టికెట్ ప్రైస్ మీకు తెలుసా అంటే చాలా ఎక్కువ పెంచేస్తున్నారు అనమాట. ఇష్టం ఉన్నట్టు చేస్తుంది మన టీకేఓ గ్రూప్. అండ్ ఇదంతా చూసి మిస్టర్ మిక్ మ్యాన్ ఒకటి అర్థమైపోయింది. అండ్ అది ఏంటంటే ఇంత కష్టపడి డబ్ల్యూడబ్ల్యూ ఒక టాప్ ప్లేస్ తీసుకొచ్చినాను. అండ్ వీళ్ళు చాలా బేకా అంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ డబ్బుల కోసం చాలా చేసిండు అనమాట. నెవర్ సే నెవర్ అంటే మన మిస్టేక్ మనం చాలా చేసిండు, కానీ ఇంత కిందికి పడిపోలే అనమాట. మరి అంటే ఇప్పుడు ఫ్యాన్స్కి అంటే చాలా కంట్రీస్లో టీవీ కేబుల్స్లో వస్తుండే అనమాట, చాలా మంది ఫ్రీలో చూస్తుండే డబ్ల్యూడబ్ల్యూ, బట్ వాళ్ళు చూడలేకపోతున్నారు. సో ఇంత కిందికి ఎప్పుడు పడిపోలే అనమాట. మిస్టేక్ మన డబ్బుల కోసం చాలా చేసిండు, బట్ ఇంత కిందికి పడిపోలే అనమాట. అండ్ ఇప్పుడు మన టీవీ ఇదంతా చేస్తుంది కదా. సో అందుకనే మన జొనాథన్ కోచ్ మ్యాన్ ఏమని చెప్పిండంటే అంటే కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ ఉన్నాయంట. అంటే ఇప్పుడు నేను కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి నేను కొన్ని రూమర్స్ అప్డేట్ తీసి నేను మీ వారికి తీసుకొస్తాను అనమాట, నేను మీ అందరితో షేర్ చేస్తాను అనమాట. సో సేమ్ అలాగే ఏంటంటే మన జొనాథన్ కోచ్ మ్యాన్ దగ్గరికి కొంతమంది ట్రస్టెడ్ సోర్సెస్ వాళ్ళు ఉన్నారనమాట. అండ్ ఆ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మన జొనాథన్ కోచ్ మ్యాన్కి ఏమేమి తెలిసిందంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ కొనడానికి అంటే చాలా ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు. కంపల్సరీ కొంటాడు అంటే ఏదో ఒకటి కొంటాడని ఈ టైప్లో మన జొనాథన్ కోచ్ మ్యాన్ చెప్పినారనమాట. అండ్ అక్కడి నుంచి ఇవన్నీ రూమర్స్ స్టార్ట్ అయినాయి, అర్థమవుతుంది. అక్కడి నుంచి అంటే జొనాథన్ కోచ్ మ్యాన్ చెప్పగానే అక్కడి నుంచి ఇవన్నీ రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అంటే ఏంది అంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ కొనడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాడా, మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ కొంటాడు ఏంది అని ఈ టైప్లో కొంటే మంచిదని చాలామంది ఫ్యాన్స్ దీని గురించి మాట్లాడుతున్నారు. సో అందుకే మనకి ఒక 3-4 రోజుల నుంచి చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ దీన్ని ఇంకొక స్టోరీ చెప్తాను. అంటే ఇప్పుడు ఇదంతా మనము అంటే మిస్టేక్ ఎందుకు కొనాలనుకుంటున్నాడు, ఏంది కథ ఏంది మొత్తం నేను చెప్పేసినాను. కానీ దాని ఇంకో స్టోరీ ఉందన్నమాట, దాని ఇంకో సైడ్ ఉంది. అండ్ ఇంకో సైడ్ వింటే మీరు లేదా నిజంగా చాలా షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు మన మిస్టర్ మిక్ మ్యాన్ పైన ఎలాంటి కేసు పడ్డదో మీకు తెలుసు అనమాట. అంటే ఒక అమ్మాయి అంటే చాలా గలీజ్ కేసు పడ్డది అనమాట మన మిస్టర్ మిక్ మ్యాన్ పైన. అండ్ మిస్టర్ మిక్ మ్యాన్కి ఆ కేసు పడినప్పుడే అర్థమైపోయింది అనమాట. అంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ చేతుల్లో డబ్ల్యూడబ్ల్యూ
డబ్ల్యూడబ్ల్యూ ఉంటే మాత్రం ఇక డబ్ల్యూడబ్ల్యూ మొత్తము అంటే మొత్తం బేకార్ అయిపోతుంది, ఎవరు చూడాలన్నమాట. అంటే ఇలాంటి కేసెస్లో నిజంగా చాలా బైకాట్ చేస్తారనమాట. ఇలాంటి కేసెస్లో అసలు ఎవరు సైడ్గా కూర్చోరనమాట. సో ఇప్పుడు మిస్టర్ మ్యాన్ ఒకటి అర్థమైపోయింది. ఇప్పుడు ఈ కేసు పడిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు మన మిస్టర్ మ్యాన్ వల్ల డబ్ల్యూడబ్ల్యూ మొత్తం సర్వనాశనం అయిపోతుందని అది మిస్టర్ మ్యాన్కి అర్థమైపోయింది. సో అందుకని మన విన్స్ మ్యాన్ ఏం చేసినారంటే డబ్ల్యూడబ్ల్యూకి టీక్యూ గ్రూప్ అంటే ఎండోవర్ వాళ్ళకి అమ్మేసినారనమాట. కానీ దీని ఇంకా ఇంకొక రూమర్ వస్తుంది. అండ్ అది ఏంటంటే మన మిస్టర్ మ్యాన్ అమ్మలే అంట. అంటే ఇప్పుడు దీన్ని మనం కన్ఫామ్గా చెప్పలేము. సో అందుకని దీనికి రూమర్ అని చెప్తున్నాను. మన మిస్టర్ మ్యాన్ ఏం చేసినారంటే ఇప్పుడు ఈ కేసు పడంగానే ఇది ఎక్కడో చాలా అంటే చాలా బ్యాక్ ఫైర్ అయిపోతుందని మన మిస్టర్ మ్యాన్ టీక్యూ అంటే మన ఎండోవర్తో మాట్లాడి అంటే ఒక టైప్లో లీజ్కి ఇచ్చేసినారన్నమాట. అంటే ఒక 2-3 సంవత్సరాల కోసమో లేదా 4 సంవత్సరాల కోసమో ఇచ్చేసినారన్నమాట. ఎందుకంటే మిస్టర్ మ్యాన్ తెలుసు ఇలాంటి కేసెస్ పడినప్పుడు ఏదో 1-2 మంత్స్లో సాల్వ్ కాదన్నమాట, సంవత్సరాలు పడుతుందని తెలుసు అనమాట. సో అందుకని మిస్టర్ మ్యాన్ ఏం చేసినారంటే మేబీ ఒక లీజ్లో ఇచ్చినట్టున్నారు మన టీక్యూ గ్రూప్కి, లేదా అంటే అది అమ్మినప్పుడు అంటే డబ్ల్యూడబ్ల్యూఎల్కి అమ్మినప్పుడే మీరు మరొకసారి నాకే అమ్మాలి, కరెక్ట్ ఇంత టైం ఫ్రేమ్లో మీరు నాకు అమ్మేయాలని ఈ టైప్లో ఏమైనా కాంట్రాక్ట్ ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన మిస్టర్ మ్యాన్ అమ్మేసినారని ఇప్పుడు మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే మిస్టర్ మ్యాన్ కొంచెం టైం కోసము టీక్యూ గ్రూప్కి ఇచ్చేసినారన్నమాట. ఇన్ని డబ్బులు తీసుకొని అంటే ఎండోవర్ వాళ్ళకి కొన్ని సంవత్సరాల కోసం ఇచ్చేసినారు. అండ్ ఒక టైం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగి మన మిస్టర్ మ్యాన్కి ఇచ్చేయాలన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూ. సో ఆ టైప్లో ఏమైనా కాంట్రాక్ట్ ఏమైనా జరిగినట్టుంది ఇలా మధ్యలో అని ఇలాంటి రూమర్స్ అన్నమాట. జస్ట్ చాలా అంటే చాలా పెద్ద షాకింగ్ రూమర్స్. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు ఎండోవర్ వాళ్ళు టీక్యూ వాళ్ళకి చాలా ఎక్కువ లాభం అవుతుంది అనమాట, చాలా ఎక్కువ లాభం అవుతుంది డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ. అసలు ఎందుకు అమ్ముతారు? ఆల్రెడీ ఇంకో రూమర్ మీద రావడం స్టార్ట్ అయిపోయింది. టీక్యూ గ్రూప్ వాళ్ళు అసలు ఇంట్రెస్టెడ్ లేరు, టీక్యూ వాళ్ళు అస్సలు అమ్మరు మళ్ళొకసారి మన మిస్టర్ మ్యాన్కి డబ్ల్యూడబ్ల్యూ అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, కాదంటలేను. బట్ ఇప్పుడు మన జొనాథన్ కోచ్ మన ఏమని చెప్పిండు అంటే మిస్టర్ మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూ కొన్ని ఇంట్రెస్టెడ్ కనిపిస్తుంది అంటే కొంటాడంట. ఇప్పుడు కొంటాడు అని టాక్ అసలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏ టైప్లో కొంటాడు? ఇప్పుడు వాళ్ళకి ఇంత లాభం ఉంది కదా టీక్యూ వాళ్ళకి, వాళ్ళు ఎందుకు అమ్ముతారు? సో అందుకనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ అది ఏంటంటే మిస్టర్ మ్యాన్ మేబీ ఒక 2-3 సంవత్సరాల కోసమే ఇచ్చినారు అనుకుంటా మన టీక్యూ గ్రూప్ వాళ్ళకి, 4 సంవత్సరాలు మేబీ చెప్పలేము ఎంత టైం ఫ్రేమ్ ఉందో, బట్ ఒక టైం కోసం ఇచ్చినారనమాట మన మిస్టర్ మ్యాన్ మన టీక్యూ గ్రూప్ వాళ్ళకి. అండ్ దాని తర్వాత వాళ్ళు మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మన మిస్టర్ మ్యాన్కి డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ ఇచ్చేయాలి, అమ్మాయాలని ఈ టైప్లో ఏమైనా కాంట్రాక్ట్ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు లీజ్కి తీసుకున్నారా లేదా వాళ్ళు మొత్తమే కొనుక్కున్నారా లేదా ఆ కాంట్రాక్ట్లో ఏముందో తెలీదు, బట్ ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో అందుకే దీన్ని రూమర్స్ అంటున్నారు. సో ఓపెన్ చెప్పాలంటే రూమర్స్ మాత్రం చాలా అంటే చాలా దబ్బాయించి వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే మిస్టర్ మ్యాన్ మళ్ళీ ఒకసారి మన డబ్ల్యూడబ్ల్యూ కొంటారు. బట్ ఇంకో రూమర్ వచ్చింది, ఇందాక చెప్పిన ఇంకో రూమర్ వచ్చింది. అండ్ అది ఏంటంటే మన టీక్యూ గ్రూప్ వాళ్ళు మిస్టర్ మ్యాన్కి డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ అంటే అమ్మడానికి వాళ్ళు అస్సలు ఇంట్రెస్టెడ్ లేరంట. ఎందుకంటే వాళ్ళకి లాభం చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఎంతైనా సరే ఇందాక స్టార్టింగ్లో చెప్పినా కదా మన మిస్టర్ మ్యానే ఇంత టాప్ ప్లేస్ తీసుకొచ్చినారు మన డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అంటే మొత్తం పడిపోతుంది, సరిగ్గా బుకింగ్ లేదు. మీరు మెయిన్ ఈవెంట్ మ్యాచెస్ చూడండి, మీరు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ మ్యాచెస్ అయితే స్మాక్ డౌన్ అయితే మరీ దరిద్రం అనమాట. నిజం చెప్తున్నాను, మరీ బేకార్గా బుక్ చేస్తున్నారు స్మాక్ డౌన్కి అయితే. సో ఇదంతా చూసేది ఎక్కడున్న మిస్టర్ మ్యాన్కి అర్థమైపోతుంది అనమాట. సో అందుకనే అంటే మన మిస్టర్ మ్యాన్ మరోసారి కొనాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను మొత్తం చెప్పేసిన అనమాట. మొత్తం మ్యాటర్ ఏంటంటే ఈ కేసు పడినప్పుడు మన మిస్టర్ మ్యాన్ పైన ఈ కేసు పడినప్పుడు ఏమవుతుందంటే డబ్ల్యూడబ్ల్యూ పైన పెద్ద దెబ్బ పడుతుందని మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి అంటే కొంచెం జరిగిపోయినా అనమాట. డబ్ల్యూడబ్ల్యూ నుంచి కొంచెం సైడ్ లైన్ అయిపోయినారనమాట మన మిస్టర్ మ్యాన్. కావాలంటే మిస్టర్ మ్యాన్ స్టెఫనీ మ్యాన్కో లేదా షైన్ మ్యాన్కో డబ్ల్యూడబ్ల్యూ మెయింటైన్ చేయమని ఇస్తుండే. బట్ ఎక్కడైనా సరే ఎంతైనా సరే ఓనర్ అయితే మన మిస్టర్ మ్యానే ఉంటుండే కదా. సో దెబ్బ ఎట్టైనా పడుతుండే, ఎవరు మెయింటైన్ చేసినా సరే దెబ్బ పడుతుండే అన్నమాట డబ్ల్యూడబ్ల్యూ పైన. సో అందుకనే మన మిస్టర్ మ్యాన్ ఏం చేసిండంటే డబ్ల్యూడబ్ల్యూకి మేబీ కొంచెం టైం కోసం టీక్యూ వాళ్ళకి ఇచ్చేసిండు అనమాట, లేదా అమ్మేసిండు అనమాట, మేబీ అని చెప్పలేము. కానీ రిటర్న్ మాత్రం కొనడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్ కనిపిస్తుంది. సో ఇదంతా మొత్తం టాక్ అనమాట, చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం లేదా నేనైతే నిజం చెప్తున్నాను, మన మిస్టర్ మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూ కొంటేనే మంచిదా. నాకు తెలుసు ఆ కేసు పడ్డది కరెక్ట్ కాదు అంటే మన మిస్టర్ మ్యాన్ ఏం ఇప్పుడు అది ఎగ్జాక్ట్ చేసిండా అమ్మాయితో చేయలేదు తెలియదు అనమాట, ఇంకా అది కోర్టులు ఉందన్నమాట. సో ఒకవేళ మన మిస్టర్ మ్యాన్ తప్పు ఉంటే మాత్రం మనోడు చాలా పెద్ద తప్పు చేసిండనమాట, కరెక్ట్ కాదనమాట. కానీ బిజినెస్ విషయంలో బిజినెస్ గురించి మాట్లాడితే మాత్రం డబ్ల్యూడబ్ల్యూ అంటేనే మిస్టర్ మ్యాన్ అనమాట. డబ్ల్యూడబ్ల్యూ అంటే మన మిస్టర్ మ్యాన్ వాళ్ళని డబ్ల్యూడబ్ల్యూ ఇంత టాప్లో ఉందన్నమాట. సో అందుకని ఒకవేళ మిస్టర్ మ్యాన్ మళ్ళీ ఒకసారి డబ్ల్యూడబ్ల్యూ కొంటే మళ్ళీ ఒకసారి డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ లెవెల్లో వచ్చేస్తారనమాట.
మళ్ళొకసారి ఎవరు తెలుసు మన ఇండియాలో కేబుల్స్ పైన మళ్ళొకసారి వచ్చినా రావచ్చు, ఫ్రీలో ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. సో అందుకనే చాలామంది ఏమంటున్నారంటే మిస్టర్ మెక్మ్యాన్ మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ కొంటేనే మంచిది అంటున్నారు. కానీ టీక్యూ వాళ్ళు అమ్మరు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో ఎగ్జాక్ట్గా ఏముంది అంటే ఏది ఉన్నా లేకపోయినా అంటే మనకు తెలిసిపోతాయి అనమాట. ఇప్పుడు ఇదంతా చాలా తొందరగా జరగదన్నమాట. ఇప్పుడు కొంటాడని రూమర్స్ రాగానే ఏదో తెల్లారి కొనడానికి కాదు, కానీ ఏమైనా కావచ్చు, బట్ కొంచెం టైం పడినా పడవచ్చు అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అది వేల కోట్ల మాట అన్నమాట డబ్ల్యూడబ్ల్యూ కొనాలంటే. అండ్ మన మిస్టర్ మెక్మ్యాన్ కొంతమంది ఫిక్స్ అయితే మాత్రము అంటే చాలా మందికి పట్టుకుని వచ్చేసి ఓన్లీ మన మిస్టర్ మెక్మ్యాన్ అని కాదు, చాలా మంది ఉంటారు కదా పైసలు పెట్టేటోళ్ళు బిజినెస్ మ్యాన్స్, వాళ్ళందరూ పట్టుకొని అంటే డబ్ల్యూడబ్ల్యూ కొనొచ్చు అనమాట. కానీ వాళ్ళ అమ్మనికైతే ఇంట్రెస్టెడ్ లేరు అంటారు. సో చూద్దాం. ఇప్పుడైతే నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ ఇంకేమైనా తెలుస్తుంది దీని గురించి, ఇంకేమైనా తెలిస్తే అంటే మన మిస్టర్ మెక్మ్యాన్ అంటే డబ్ల్యూడబ్ల్యూ కొంటాడా ఇంకేమైనా తెలిస్తే మాత్రము ఇంకా చాలా క్లియర్లీ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆల్మోస్ట్ ఈ వీడియోలో అంటే మీ టైం చూడండి, మొత్తం అంటే సగం కాదు, ఇక 70% వీడియో మన మిస్టర్ మెక్మ్యాన్ టాపిక్లోనే అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ల్యాగ్ ఏం చేస్తాను బాస్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే ల్యాగ్ చేయడం వేరే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వేరే అనమాట. సో నేను మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఏమంటారో మీరు కామెంట్ ఇప్పుడు అంటే మన టీక్యూ ఉంటేనే మంచిదా. ఇప్పుడు చూడండి చాలా మంది ట్రిపుల్ హెచ్కి బ్లేమ్ చేస్తారనమాట. ఓపెన్ చెప్పాలంటే ఈ మధ్య ట్రిపుల్ హెచ్ది అంత ఏం నడుస్తలేదు అనమాట. ఎంతైనా సరే పైకి వెళ్ళి ఆర్డర్స్ వస్తున్నాయి, అండ్ ఆ పైకి వెళ్ళి ఆర్డర్స్ ఇచ్చేది టీక్యూ అనమాట. అది మీరు అర్థం చేసుకుంటే, అది ఎంత తొందరగా మీరు అర్థం చేసుకుంటారో అది మీకోసం మంచిది అనమాట. లేదంటే మీ మైండ్ మొత్తం ఖరాబ్ ఉంటే ట్రిపుల్ హెచ్ పైన అస్సల్లో ట్రిపుల్ హెచ్ ఒక బొమ్మ అనుకోండి, అసలైన ఆట ఆడిస్తుంది మన టీక్యూ అనమాట. మీకు అర్థమవుతుందా? సో అందుకే ఇప్పుడు మీరు చెప్పండి, మన మిస్టర్ మెక్మ్యాన్ మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ కొంటేనే మంచిగా, లేదా టీక్యూ బాగా నడిపిస్తుందో అది ఇక మీరు కామెంట్లో మీకోసం కామెంట్ సెక్షన్ ఎనీ టైం ఓపెన్ ఉంటుంది. కామెంట్స్ ఇక మీరు మొత్తము అంటే ఇక మీరు రచ్చ చేసేయండి, కామెంట్లో మొత్తం చెప్పేయండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన స్మాక్ డౌన్ గురించి. మీ అంతా గుర్తుండొచ్చు, మన స్మాక్ డౌన్ మళ్ళొకసారి 2 గంటలు అయిపోతుంది అంటే వాళ్ళు అంటే జనవరి నుంచి జూన్ వరకు అంటే కరెక్ట్ ఒక 6 నెలలు చూస్తారు. అంటే మంచిగా మన యూఎస్ఏ నెట్వర్క్కి కొంచెం మంచి లాభం అయితే స్మాక్ డౌన్ 3 గంటల వల్ల లాభం అయితే వాళ్ళు కంటిన్యూ చేస్తారు, లేదంటే చేయరని నేను మీ అందరికీ ముందే మన ఛానల్లో చెప్పి పెట్టినా అనమాట. మన సబ్స్క్రైబర్ అంటే యాక్టివ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు అనమాట. అండ్ నేను మీ అందరికీ ఇంకొక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి అంటే మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్మాక్ డౌన్ మళ్ళీ ఒకసారి 2 గంటలైనా 2 గంటలు కావచ్చు అని ఇలాంటి రూమర్ గురించి నేను మీ అందరికి ముందే అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు మన యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు ఏమంటున్నారంటే స్మాక్ డౌన్ 3 గంటల వల్ల వాళ్ళకి కొంచెం బాగానే లాభం అవుతుంది అంటున్నారు వాళ్ళు. అంటే స్మాక్ డౌన్ బోరింగ్ ఉంటుంది అంటే 3 గంటలు అంటే అది ఎక్కడో సరిగా బుక్ చేస్తారు. స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లు అయితే మొత్తం నాశనం చేస్తున్నారు, సరిగ్గా ఏమంతా కనిపిస్తలే అన్నమాట. ఇప్పుడు రేపు జాన్సన్ వస్తారు, ఇంకేమైనా కావచ్చు, బట్ ప్రెసెంట్ అంత మంచిగా ఏం లేదు. బట్ అయినా యూఎస్ఏ నెట్వర్క్కి కొంచెం లాభం ఉంది. సో అందుకని 3 అవర్స్ కంటిన్యూ చేయండి అని ఈ టైప్లో చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు కన్ఫర్మ్ చెప్పలేమో ఎప్పటి నుంచి 2 అవర్స్ అవుతుందో, బట్ 2 అవర్స్ అయితేనే మంచిది. బట్ యూఎస్ఏ నెట్వర్క్ కొంచెం టైం కోసం ఇంకా కొంచెం టైం కోసం 3 గంటల వరకు నడిపిస్తామని చెప్తున్నారంట. కానీ మనకు వచ్చిన ఫస్ట్ రూమర్ ప్రకారం అయితే జూన్ ఫస్ట్ వీక్ నుంచే 2 అవర్స్ అయిపోవాలి స్మాక్ డౌన్. బట్ ఇలా 3 అవర్స్ అంటున్నారు, మళ్ళీ ఒకసారి 3 అవర్స్ కంటిన్యూ అవుతుందంట. సో ఇప్పుడు ప్రెజెంట్ కోసం అయితే ఇది రూమర్ వస్తుంది. సో ఒకవేళ ఈ రూమర్ నిజమైతే ఇక మన స్మాక్ డౌన్ ఇక జూన్ ఫస్ట్ వీక్ అయినా సరే ఇక జూలై అయినా సరే 3 అవర్స్ చూడడానికి వస్తాయన్నమాట. లేదంటే మనకు వచ్చిన ఫస్ట్ రూమర్ నిజమైతే అంటే ఇప్పుడు ఈ రూమర్ ఇప్పుడు వచ్చింది కదా, అంటే మన స్మాక్ డౌన్ 3 అవర్స్ కంటిన్యూ అవుతాయి. కానీ మనకు ఫస్ట్ రూమర్ ఏమైనా వచ్చింది జూన్ ఫస్ట్ వీక్ నుంచి లేదా జూన్ మంత్లో ఎప్పుడైనా 2 అవర్స్ అయిపోతుంది స్మాక్ డౌన్ అని. సో ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఏ రూమర్ నిజమవుతుందో. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, మీకు స్మాక్ డౌన్ 2 గంటలే బెటరా లేదా 3 గంటలే బెటరా? ఇక మీరు అది కామెంట్లో చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బ్రాన్సన్ రీడ్ గురించి. ఎందుకంటే బాస్ మన బ్రాన్సన్ రీడ్ రీసెంట్లీ ఫోటో షేర్ చేసినారు, వీడొచ్చి మీ స్క్రీన్ పైన. ఇక్కడ మన సెత్ రాలిన్స్, బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ అండ్ మన పాల్ హేమన్ కనిపిస్తున్నారు. అంతా బాగుంది, అంటే చాలా జబర్ డిజైన్ ఉందన్నమాట, చాలా జబర్దస్త్ ఉందని ఈ టైప్లో చాలామంది మాట్లాడుతున్నారు. బట్ కొంతమంది ఏమంటున్నారు అంటే మన పాల్ హేమన్ అసలు ఎక్కడ చేయి మొక్కుతున్నాడు అంటే చేయి మొక్తూ సెత్ రాలిన్స్ సైడ్ అయినా మొక్కే ఉండే, బట్ ఎక్కడ అసలు చేయి ఎక్కడ మొక్కుతున్నాను ఈ టైప్లో చాలామంది చెప్తున్నారు అనమాట. కొంతమంది ఏమంటున్నారు అంటే లేదు మన పాల్ హేమన్ మనసులో స్టిల్ రోమన్ రైన్స్ ఉన్నటువంటి, సో అందుకని కొంచెం అటు సైడ్ చేయమొక్కుతుంది ఈ టైప్ కొంతమంది ఎక్కిస్తున్నారు అనమాట. బట్ ఈ ఫోటో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట మన బ్రాన్సన్ రీడ్కి. సో అందుకని మన బ్రాన్సన్ రీడ్ ఈ ఫోటో షేర్ చేసినారు. సో మీకు ఇంట్రెస్టెడ్ అనిపించింది లేదా మీరు కామెంట్లో చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ ఏమైందంటే మన ఓమాస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడినారు అనే మాట మీద గుర్తుండొచ్చు. ఒకప్పుడు మనకు రెసల్మేనియాలో ఓమాస్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్యలో ఒక కిరాక్ మ్యాచ్ చూడడానికి
దొరికింది. అండ్ ఓమాస్ హైట్ పర్సనాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా క్రాక్ హైట్ పర్సనాలిటీ అనమాట. అండ్ ఇప్పుడు ఇంత మంచి పర్సనాలిటీ ఉన్న మనిషికి ఎవరైనా లేపి ఎత్తేస్తే సూప్లెక్స్ ఇస్తే అసలు ఎట్లా ఉంటుందో అది అక్కడ చెప్పినారనమాట. మన ఓమాస్ ద బీస్ట్ గురించి చాలా గొప్ప మాట్లాడినారనమాట. అండ్ ఏమని చెప్పినారంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హైట్ నా పర్సనాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, వెయిట్ బి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నా లాంటి హైట్ పర్సనాలిటీ ఉన్న మనిషికి లేపి ఎత్తేయాలంటే అది మామూలుమాట కాదనమాట. అండ్ బ్రాక్ లెస్నర్ నాకు లేపి ఎత్తేస్తున్నప్పుడు సూప్లెక్స్ కొడుతున్నప్పుడు లేదా నాకు అసలు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే అసలు నేను ఇంత ఈజీగా అంటే నాకు ఇంత ఈజీలీ లేపి ఎత్తేస్తున్నాడు ఏంది అన్నట్టు ఈ టైప్లో ఫీలింగ్ వచ్చాయన్నమాట. అండ్ ఎఫ్ఐ కొట్టిన తర్వాత సరే ఎఫ్ఐ అయినా దెబ్బ తట్టుకోవచ్చు, బట్ సూప్లెక్స్ దెబ్బలంట చాలా భయంకరంగా పడతాయి అని ఈ టైప్లో మన ఓమాస్ చాలా మాట్లాడిన చాలా గొప్ప మాట్లాడేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. అంటే ఓపెన్ చెప్పండి గొప్ప కాదు, నిజం మాట్లాడిన రియాలిటీ మాట్లాడేసినారు బ్రాక్ లెస్నర్ గురించి. ఎందుకంటే బ్రాక్ లెస్నర్తో మ్యాచ్ అంటే ఫైట్ అంటే అది మామూలు మాట కాదని చాలా క్లియర్ చెప్పినారనమాట. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే ఓమాస్ ఏమని చెప్పినారంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ కోసం నాకు యూజ్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ. అండ్ సరే దానికోసమే రెడీ అనమాట, డబ్ల్యూడబ్ల్యూ పిలిచినప్పుడు వచ్చేస్తా అన్నట్టు మన ఓమాస్ మాట్లాడినారనమాట రిటర్న్ పైన. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో ఉన్నారా లేదా అంటే ఎస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో ఉన్నారని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తాడు ఏంది ఏం చెప్పలేం, బట్ ఎస్ అంటే స్టిల్ రూమ్ అంటే మన కాంట్రాక్ట్లో ఉన్నాడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ బాస్ అంతేకాదు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే బాస్ ఇప్పుడు రోమన్ రేన్స్ మీకు ఇప్పుడు చాలా షోస్లో చాలా మూవీస్లో కొన్ని మూవీస్లో గెస్ట్ అపీరెన్స్ కావచ్చు, కొన్ని షోస్లో గెస్ట్ అపీరెన్స్ కావచ్చు, లేదా ఒక క్యారెక్టరే కావచ్చు అనమాట. ఎందుకంటే బాస్ ఇప్పుడు చాలా మూవీస్ గురించి తెలుస్తుంది అనమాట. లైక్ ద పికప్ షో అనే ఒక షో ఉందన్నమాట, షో నాకు ఎగ్జాక్ట్ ఏం తెలియదు, బట్ దాంట్లో అంటే మన రోమన్ రేన్స్ ఒక గెస్ట్ అపీరెన్స్ ఉంటాయంట. అంటే ఇంతకుముందు మన రోమన్ రేన్స్ షూటింగ్వి కొన్ని ఫొటోస్ వచ్చినాయి కదా లాస్ట్ ఇయర్, సో అదే కావచ్చని మేబీ చెప్పలేము. కానీ ఒక గెస్ట్ అపీరెన్స్ ఉంది దీంట్లో, ఒక గెస్ట్ రోల్ ఉందని ఈ టైప్లో అంటే ఆ మూవీ డైరెక్టర్ చెప్పిండు అనమాట. సో రోమన్ రేన్స్ ఇప్పుడు కొన్ని షోస్లో కనిపిస్తాడన్నమాట. రోమన్ రేన్స్ కొన్ని మూవీస్లోవి కనిపిస్తాడనమాట. అండ్ రోమన్ రేన్స్ చాలా పెద్ద క్యారెక్టర్ దొరికాయి అనమాట ఆల్రెడీ. సో ఇప్పుడు రోమన్ రేన్స్ అయితే హాలీవుడ్లో చాలా గట్టిగా బిజీ అయిపోతుండే బాస్. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే మీ అందరికీ ఒకటి తెలుసు, చాలాసార్లు చెప్పినాను, ఈ మనీ ఇన్ ద బ్యాంక్ అంటున్నారు. మనీ ఇన్ ద బ్యాంక్లో రోమన్ రేన్స్ రిటర్న్ అవుతుంది అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ వస్తేనే మంచిది, మన టీకేఓ గ్రూప్ ట్రిపుల్ హెచ్ అంటే ఎవరు బిస్కెట్ చేయకుండా అంటే మన రోమన్ రేన్స్ రిటర్న్ వాళ్ళు మనీ ఇన్ ద బ్యాంక్లో చేపిస్తే ఒక పని అయిపోతుంది అనమాట. లేదంటే ఇక మొత్తంకే బిస్కెట్ అయిపోతుంది బాస్, నిజంగా చాలా బేకార్ అయిపోతుంది ఒకవేళ రాకపోతే. సో అందుకని రూమర్స్ ఏమంటారంటే రోమన్ రేన్స్ ఇక మనీ ఇన్ ద బ్యాంక్లో వస్తాడంట. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. ఎక్కువ టైం లేదు మనీ ఇన్ ద బ్యాంక్కి, చాలా తక్కువ టైం ఉందన్నమాట, జస్ట్ ఒక 7-8 రోజులు ఉన్నాయన్నమాట. సో ఇక అప్పుడు ఇక రోమన్ రేన్స్ రిటర్న్ అయిపోతుంది. అండ్ బాస్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.